మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో లేదో కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు, గెలిచినట్టే. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతకటం కాదు, దాన్ని నీళ్లలో వదిలిపెట్టి చూడు. ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. గాడిద కష్టం కన్నా నెమిలి నాట్యానికి విలువెక్కువ. గొడ్డు కష్టం చేసి బ్రతికే వాళ్ళకన్నా బడాయి మాటలు చెప్పే వాళ్ళకే విలువెక్కువ ఉంది ఈ రోజుల్లో. మిడిల్ క్లాస్ వాళ్ళకి దాచడానికి మిగిలేంత జీతం కాదు, ఖర్చుల వెనక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయే జీతం. 10 మంది కూర్చున్న చోట నువ్వు వెళ్ళి కూర్చుంటే అది మర్యాద. నువ్వు కూర్చున్న చోట 10 మంది వచ్చి కూర్చుంటే అది అభిమానం. మీరెంత సంపాదించినా జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే మీ మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. ఈ 2 సందర్భాల్లో మౌనంగా ఉంటే సరిపోతుంది. మీ మాటల్లో భావాన్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునేటప్పుడు, మీరు మాట్లాడకపోయినా ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకునేటప్పుడు. విశ్వాసం అనేది చిన్న పదమే. చదవటానికి క్షణకాలం పట్టొచ్చు, అర్థం చేసుకోవటానికి రోజు పట్టొచ్చు, కానీ నిరూపించుకోవటానికి జీవితకాలం పడుతుంది. శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు శ్రమిస్తే తలరాతలు మారవా? మీ చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని 3వ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు. నీ జీవితం నీది. ఎవరు వెంట ఉన్నా లేకున్నా నీ పైన ఆపుకో, నీకు నువ్వే తోడు. మనిషికి వారి వారి ఆలోచనల వల్లనే నిజమైన ఆనందం, సంతోషం లభిస్తాయి. ప్రయత్నించటంలో ఎప్పుడు ఓడిపోవద్దు. ఎప్పటికైనా విజయ తీరాలను చేర్చేది అదే. మీరు నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది ఈ లోకం. ఎవరిని పట్టించుకోవద్దు. నీకై నువ్వు బ్రతుకు. నిన్ను నువ్వు నీ అభివృద్ధికి ఉపయోగించుకో, లేకుంటే ఇతరులు ఎదగటానికి వాడేసుకుంటారు. వదలకుండా చేసే ప్రయత్నాన్ని చూసి ఓటమి కూడా భయపడుతుంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. బాధ కలిగించిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి నదికి మలుపు ఉన్నట్లే ప్రతి జీవితానికి గెలుపు ఉంటుంది. కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు దోహదపడతాయి. అప్పుడే ఆనందంగా జీవించగలరు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు, కానీ కనిపించని దాన్ని చూడటానికి మనసు కావాలి. కన్నీళ్ళు చాలా విలువైనవి. విలువలేని వాళ్ళ కోసం వాటిని వృధా చేయవద్దు. దూరం ఎప్పుడూ మనుషులను దూరం చేయలేదు. మౌనం పక్కపక్కన ఉన్న వాళ్ళను కూడా దూరం చేయగలదు. నువ్వెవరినైనా ప్రశ్నించు, కానీ నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే. కష్టంగా కాదు, తెలివిగా పనిచేయటం నేర్చుకో. ఎవరు ఏం చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని ఆ చెప్పిన విషయం అసత్యమో సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారే అసలైన నీతి తెలిసినవారు. సమయాన్ని, వయస్సును ఆపటం ఎవరి తరం కాదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే కష్టం. కష్టపడకుండా ఏదీ దక్కదు. నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వే సొంతగా తీసుకోవాలి. ఇతరులు చెప్పినట్లు చేస్తే సింహాన్ని కూడా సర్కస్లో ఆడిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బ్రతకలేరు. తన గుట్టు దాచి ఇతరుల గుట్టు దోచి అదే వినోదంగా ప్రచారం చేస్తూ సంతృప్తి చెందేవారు ఎప్పటికీ వాస్తవంగా జీవించలేరు. మంచి మనుషులు కాలేరు. మనశ్శాంతితో ఉండలేరు. మీరు గులాబీలా వికసించాలనుకుంటే ముళ్లతో సర్దుబాటు అవ్వటం నేర్చుకోవాలి. ఎవరైనా మీ దారిలో గుంట తవ్వినప్పుడు ఆందోళన పడకండి. ఎందుకంటే వారు మీకు దాటడం నేర్పిస్తారు. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయవలసిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ గెలిపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది.
మంచి మాటలు వినేవారికి ఒకసారి చెప్పినా చాలు వింటారు. మంచి మాటలు అసలు వినటానికి ఇష్టపడని వారికి 100 సార్లు చెప్పినా అది వృధా ప్రయాస అవుతుంది. ప్రయత్నిస్తే లోహపు పాత్రను కరిగించి వాటికి మీరు వేరొక ఆకృతిని ఇవ్వచ్చు. మట్టి పాత్రను అలా మార్చలేరు కదా. మూర్ఖులను అంతే, మార్చలేరు. నమ్మకం అనే విలువైన పెట్టుబడిని ఇతరుల మీద ఖర్చు చేసి తిరిగి రాలేదని నిరాశ చెందే కన్నా నీ మీద ఖర్చు చేసుకో. అసలుతో పాటు వడ్డీ కూడా తిరిగి వస్తుంది. మీరు మెదడులో మోస్తున్న బరువైన భారం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించే ఆలోచనలను. నమ్మకంతో నడవాలి కానీ పరిస్థితులకు భయపడటం సరికాదు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. పిల్లలకు ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి. అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పాలి. గర్వాన్ని కాదు గౌరవించబట్టాన్ని నేర్పించాలి. మనసు, శరీరం అనారోగ్యం పాలవ్వటానికి 2 కారణాలు. అవి గతం గురించి దుఃఖించటం, భవిష్యత్తు గురించి చింతించటం. జీవితం అంటే పరిష్కరించాల్సిన సమస్య కాదు, మంచి చెడుగా అనుభవించవలసిన వాస్తవం. గొప్పలు చెప్పుకోవటానికి గొప్పగా చెప్పుకోవటానికి చాలా తేడా ఉంది. మీ పనులు మీరే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవటం అంటారు. మీ పనిని నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవటం అంటారు. ఓర్పు సహనంతో ఉంటే జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. సంబంధాలను తూకం వేయకుండా గౌరవించు. మిత్రులను పరీక్షించకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. మనసు కూడా చాలా విచిత్రమైంది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎప్పటికీ మరవదు. జీవితం అనేది రేసు కాదు. మీ స్వయం కృషితో మీకోసం పరుగు మొదలు పెట్టండి. నిన్ను గౌరవించేవారిని గౌరవించు. నిన్ను అవమానపరిచేవారిని కూడా గౌరవించు. నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. అడవిలో ఒంటరిగా నడిచేటప్పుడు రాళ్ళు ముళ్ళు కూర్చుకుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. అలాగే జీవితంలో కూడా చాలామంది తమ మాటలతో నీ దారిలో ఆటంకాలు కలిగిస్తారు. కానీ నువ్వు నీ లక్ష్యం పట్ల నిబద్ధతతో వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. మార్చలేని జీవితం గురించి మాట్లాడుకోవటం నిరుపయోగం. ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించటం ఆపితే సంతోషం మొదలవుతుంది. నీ మేలు కోరేవారు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నిరంతరం నిన్ను పొగుడుతుంటే నీ కీడు కోరుతున్నట్లే. భజన చేసేవారి కాదు, ప్రశ్నించేవారే నీ శ్రేయోభిలాషులు. ఈ ప్రపంచంలో మీదంటూ ఏదీ ఉండదు, కేవలం కాలం తప్ప. అది బాగుంటే అందరూ మీ వాళ్లే, లేదంటే అందరూ పరాయి వాళ్లే. మీ ఆలోచనలే మిమ్మల్ని అందంగా ఆనందంగా ఉంచుతాయి. సుఖదుఖాలు ఎక్కడో లేవు, మీ ఆలోచనల్లోనే ఉన్నాయి. కల్మషం లేనివారు మీ ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మీ ముందు తీయగా మీ వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంట నక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. నువ్వెంత గొప్పవారివైనా సరైన స్థానంలో లేనప్పుడు పనికిరాని వారిగా మిగిలిపోతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.